కటాఫ్ చేసి ఈ బిల్డింగ్ వరకు అందరిని ఎవాక్యుయేట్ చేసింది. నైబరింగ్ వాళ్ళు ఎక్కడ లేదు. మూడో అంతస్తుల ఈ బిల్డింగ్ మొత్తం కాలి బూడిదైపోతుంది. ఈ బిల్డింగ్ చుట్టూ హోటల్స్, రెస్టారెంట్స్, కంప్యూటర్ షాప్, సెల్ ఫోన్ షాప్స్ ఉన్నాయి. మండే ఎండలకు మంటలు చుట్టుపక్కల ఉన్న షాపులకు కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోయింది. మంటల ధాటికి చుట్టుపక్కల ఉన్న వ్యాపారులు అందరూ కూడా వారి షాప్లోని విలువైన వస్తువులను తీసుకొచ్చి బయటకు పరుగులు పెట్టడం జరిగింది. అక్కడ నుంచి పరుగులు తీశారు. సో ఇందాక మనం చూసాము, అక్కడ చేరుకున్న అధికారులు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. దేర్ నో క్యాజువాలిటీ, జీరో క్యాజువాలిటీ, కానీ ఆస్తి నష్టం అయితే జరిగింది. స్పెసిఫిక్ గా ఆ బిల్డింగ్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అదొక గ్రౌండ్ ఫ్లోర్ లో కొన్ని షాప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ లో హెల్మెట్ షాప్ ఉంది. అండ్ దెన్ సెకండ్ ఫ్లోర్ లో బట్టల షాప్, గార్మెంట్ షాప్స్ ఉన్నాయి. కాబట్టి ఇదంతా ఈ త్రీ లేయర్స్ లో ఏదైతే కింద చిన్న చిన్న షాప్స్ 2-3 ఉన్నాయి, ఆ షాప్స్. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి హెల్మెట్ షాప్, అండ్ దెన్ సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి బట్టల షాప్ ఉంది. కాబట్టి అది ఈజీగా బట్టలు ఉండడం వల్ల అక్కడ ఆ మంటలు అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోయిందని చెప్పొచ్చు. సో చెప్పారు క్లియర్ గా అధికారులు అయితే ఏ విధంగా అయితే ఆ ఫైర్ అనేది స్ప్రెడ్ అయింది అనేది క్లియర్ గా చెప్పడం జరిగింది. సో రైట్, ఈ ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, స్థానికులు ఏం చెప్తున్నారు, పోలీస్ అధికారులు, హైడ్రా అధికారులు, ఫైర్ సిబ్బంది వాళ్ళు ఏమంటున్నారు, ఈ అన్ని డీటెయిల్స్ కూడా 1 by 1 డీకోడ్ చేద్దాం. సో ఇవన్నీ డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రత్నకుమార్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఆ ఇన్సిడెంట్ ప్లేస్ నుంచి సిద్ధంగా ఉన్నారు చెప్పడానికి. సో రత్నకుమార్, ఇందాకనే అధికారులు మాట్లాడడం కూడా జరిగింది. ఏ విధంగా అయితే ఫైర్ అంతా స్ప్రెడ్ అయిందో క్లియర్ గా చెప్పడం జరిగింది. సో బేసికలీ ఫస్ట్ ఫ్లోర్ లో అంతా హెల్మెట్ షాప్, సెకండ్ ఫ్లోర్ లో గార్మెంట్ షాప్ ఉంది కాబట్టి ఈజీగా ఈ మంటలు వ్యాపించాయి. సో ఇంకా మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉన్నామన్నట్టుగా క్లియర్ గా చెప్పడం జరిగింది. బట్ స్టిల్ మనం ఆ ఏరియా గురించి మాట్లాడితే ఆ ఏరియా చాలా పీక్ అవర్ లో చాలా ఎక్కువ మంది ఉంటారు, ఎక్కువ షాప్స్ ఉంటాయి, ఎక్కువ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, తాజా సమాచారం ఏ విధంగా ఉంది? ప్రస్తుతం మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేందుకు ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉన్నారు అగ్నిమాపక సిబ్బంది. ప్రజెంట్ మనం స్పాట్లో ఉన్నాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే కేఎస్ఆర్ ఫ్యాషన్స్లో మొదలైనటువంటి అగ్ని ప్రమాదం కాస్త సెకండ్ అలాగే థర్డ్ ఫ్లోర్కు వ్యాపించడంతో పూర్తిగా దుకాణాలు మొత్తం మంటలు వ్యాపించాయి. పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వైపున ఫైర్ ఫైటర్స్ తమ ఫైర్ ఫైటింగ్ను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అగ్నిమాపక శాఖ అధికారులు ఇక్కడ చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. అయితే వైపున ఫైర్ ఫైటింగ్ జరుగుతూ ఉండగానే మరోవైపు ఇక్కడ పెద్దగా ఏదైతే స్కై లిఫ్ట్లను తీసుకొచ్చి పైన వాటర్ ఇతర ప్రాంతాలకు అంటే మొత్తం మంటలు మొత్తం వేరే పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లకు కూడా వ్యాపించడంతో వాటన్నిటినీ కంట్రోల్లోకి తీసుకొచ్చినటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. వరుసగా ఇటు 3 ఫైర్ ఇంజన్లు ఆ యొక్క ఫైర్ ఫైటింగ్ చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఒకసారి ఆ విజువల్స్లో గమనించినట్లయితే మొత్తం ఇప్పటికీ అంటే కొన్ని గంటల నుంచి మంటలను అదుపులోకి తీసుకొచ్చినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మంటలు ఇంకా కంట్రోల్లోకి రాలేదు. వరుసగా ఇక్కడ ఆ రొబోటిక్ టెక్నాలజీతో సైతం మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధునాతన మెషిన్స్ను తీసుకొచ్చి వాటి ద్వారా లోపలికి ఏదైతే లోపల ఉన్నటువంటి అంటే మంటల్లో ఆ అగ్నికీలను మొత్తాన్ని ఆర్పివేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సరే చూడొచ్చు, రొబోటిక్ మెషిన్స్ను తీసుకురావడం జరిగింది. అలాగే స్కై లిఫ్ట్లను ఇక్కడకు తీసుకొచ్చారు. వాటి ద్వారా వాటర్ను స్ప్రే చేసి ఒకసారి మనం విజువల్స్లోనే ఐ న్యూస్ స్క్రీన్ పైన చూస్తున్నాం. రొబోటిక్ మెషిన్లతో పైన థర్డ్ ఫ్లోర్ వరకు వాటర్ని స్ప్రే చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు ఫిజికల్గా ఫైర్ ఫైటర్స్ ఆ స్కై లిఫ్ట్ల ద్వారా ఫైర్ ఫైటింగ్ను చేశారు. ఇప్పుడు కొంత లోపలికి ఇంకా అంటే ఎక్కువ ఫోర్సుతో లోపల మంటలను ఆర్పాల్సినటువంటి అవసరం అయితే ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ రోబోటిక్ టెక్నాలజీతో కూడినటువంటి యొక్క మెషిన్లను తీసుకొచ్చి వాటర్ స్ప్రే అనేది చేస్తూ ఉన్నారు. సో ఎందుకంటే వరుసగా ఇక్కడ చిన్న చిన్న దుకాణాలు అనేవి ఒక 20 దుకాణాలు ఉంటాయి. కిందంతా కూడా ట్రావెల్స్ ఉంటాయి. పైన కేఎస్ఆర్ బట్టల దుకాణంతో పాటు చుట్టుపక్కల ఇటు కింద గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని ట్రావెల్స్కు సంబంధించినటువంటి షాప్స్ అనేవి ఉంటాయి. సెకండ్ ఫ్లోర్లో బట్టల దుకాణాలు, అలాగే పక్కనే హెల్మెట్స్కు సంబంధించినటువంటి షాపులు ఉంటాయి. మరోవైపు ఇతరత్ర దుకాణాలు కలిగి ఉంటాయి.
సో వీటన్నిటికీ ప్రస్తుతం మంటలు వ్యాపించినటువంటి నేపథ్యంలో వాటన్నింటినీ అది కంట్రోల్లో చేసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసినట్లయితే కింద చూడొచ్చు, పూర్తిగా మాడి మసైపోయాయి బట్టలన్నీ కూడా. బట్టల దుకాణానికి సంబంధించినటువంటి లోపల బట్టలన్నీ కూడా మంటల్లో దగ్ధమైపోయినటువంటి విజువల్స్ను చూస్తూ ఉన్నాం. ఇక మరోవైపు ఒకవైపున వాటర్ స్ప్రే అనేది, అంటే దాదాపు ఇప్పటికే మనం 3 ఫైర్ ఇంజన్ల ద్వారా ఫైర్ ఫైటింగ్ను గమనించిన నేపథ్యంలో మరికొన్ని ఫైర్ ఇంజన్లను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాటి ద్వారా ఫైర్ ఫైటింగ్ అనేది కంటిన్యూ అవుతోంది. సో అంటే ఏ రకంగా మంటలను అదుపులోకి తీసుకొచ్చినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని. మరోవైపున ట్రాఫిక్ జామ్స్ అనేవి ఏర్పడుతూ ఉన్నాయి. సో వాటన్నిటి ద్వారా వైపున ట్రాఫిక్ పరమైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఇప్పటికే అధికారులు మంటలను కంట్రోల్లోకి తీసుకొచ్చేందుకు ఒకసారి మనం చూడొచ్చు, మిషన్లను ఉపయోగించి ఆ మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని గంటల పాటు శ్రమించడం జరుగుతోంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి. సో అయితే దాదాపు 2 గంటల నుంచి కూడా మంటలను కంట్రోల్లోకి తీసుకురావడం కోసం అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రధాన మార్గంలో మంటలు చెలరేగడంతో ఒకసారిగా వాటన్నిటిని ఇటు ఒకవైపున ట్రాఫిక్ పరమైనటువంటి ఇబ్బందులను తొలగించడానికి సంబంధించి కావచ్చు, అలాగే ఇటు ఒకవైపున లా అండ్ ఆర్డర్ పోలీసులు పనిచేస్తూ ఉన్నారు. అలాగే ట్రాఫిక్ పోలీసులు ఎస్ఆర్ నగర్, అంటే మనం మైత్రివనం అమీర్పేట ప్రాంతాల నుంచి ఎస్ఆర్ నగర్ అలాగే కుకట్పల్లి వైపు ప్రాంతాలకు వెళ్ళడానికి ఇదే మార్గాన్ని ఆశ్రయిస్తారు. కాబట్టి ఈ మార్గంలో పూర్తిగా ట్రాఫిక్ జామ్స్ అనేవి ఏర్పడకుండా ఒకవైపున ట్రాఫిక్ పోలీసులు ఉండి ఎక్కడికక్కడ ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తూనే మరోవైపు ఈ యొక్క ఫైర్ ఫైటింగ్ను చేస్తూ ఉన్నారు. మరికొంత సమయం పడినటువంటి అవకాశాలు ఉన్నాయి. పైన విజువల్స్లో గమనించినట్లయితే షాపులు మొత్తం పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే అసలు అంటే ఎంతవరకు ఇంకా సమయం అనేది పడుతుంది, ఎలాంటి సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఎలా పనిచేస్తుంది అధునాతన టెక్నాలజీతో కూడినటువంటి మెషిన్ల ద్వారా? సార్ చెప్పండి, అంటే ఎలా పనిచేస్తుంటుంది ఈ యొక్క మిషన్ల? అంటే ఈ ఒక మిషన్ అనేది మిషన్ ఎలా పనిచేస్తుంది? లోపల వాటర్ స్ప్రేకి సంబంధించి చెప్పండి. మీరు ఇన్స్పెక్టర్గా ఏం చెప్తారు? ఈ మిషన్ ఎలా పనిచేస్తుంది సార్? ఎట్లా స్ప్రే చేస్తుంది? సో ప్రస్తుతం అంటే అధునాతన మిషన్ల సాయంతో వాటర్ స్ప్రే అనేది జరుగుతూ ఉంది. సో వీటన్నిటికి సంబంధించి అసలు ఇవి ఎలా వర్క్ చేస్తాయి ఏంటనేది కూడా అగ్నిమాపక శాఖ అధికారులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ ఈ మిషన్స్ ఇప్పుడు అధునాతన టెక్నాలజీతో కూడినటువంటి మిషన్లను ఉపయోగిస్తున్నారు. ఆ మిషన్లు ఎట్లా పనిచేస్తాయి, ఇంకా ఎంత సమయం పడుతుంది మొత్తం కంట్రోల్లోకి రావడం? పూర్తిగా ఫైర్ కంట్రోల్ అయ్యడం జరిగిందండి. అది రోబో అండి, కొత్తగా వచ్చింది, సర్వీస్లో తీసుకున్నాము. మనుషులు ఎలా పనిచేస్తుంది, దాంతో ఉపయోగం ఏంటి, మంటలు ఎలా తీసుకుంటాం? మనం ఫైర్ ఫైటర్స్ వెళ్ళి ఆపరేషన్ చేయలేని దానికి ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని ఉపయోగిస్తామండి. ఇప్పుడు ఇంకా సిచ్యువేషన్ అనేది ఓవర్ అంటే మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. సిచ్యువేషన్ కంట్రోల్లోకి రావడానికి పూర్తిగా కంట్రోల్ అయిపోయింది. ఫైర్ ఒక్కనే స్మోక్ వస్తుంది, అది కూడా కంట్రోల్ అవుతుంది. 10 minutes కంప్లీట్ అయిపోద్ది ఫైర్. తెలిసిందా అసలు ఎట్లా ప్రమాదం అనేది ఇనిషియల్గా ఎలా జరిగి ఉంటుంది? అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉందండి, త్వరలో తెలుసు. ఇంకా సిచ్యువేషన్ మొత్తం ఎంతసేపు పడుతుంది అంత క్లియర్ అవ్వడం? ఒక 15 గంటలు అయిపోద్దండి. పూర్తిగా వెహికల్ అని విత్డ్రా చేయడం జరుగుతుంది ఇక్కడే. సో అది అగ్నిమాపక శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మంటల మొత్తాన్ని కూడా కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. స్మోక్ అనేది లోపల నుంచి వస్తుంది కాబట్టి ఆ స్మోక్ని కంట్రోల్ చేయడం కోసం లోపల వాటర్ స్ప్రే అనేది జరుగుతోంది. మనం విజువల్స్లో కూడా గమనించినట్లయితే ఒకవైపున అగ్నిమాపక శాఖ అధికారులు మంటల్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చాము అని చెబుతున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం లోపల 2nd ఫ్లోరు 3rd ఫ్లోర్కి మంటలు అనేవి వ్యాపించడంతో ఆ మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినటువంటి ప్రయత్నాలే జరుగుతూ ఉన్నాయి. ఒకవైపున ఇక్కడ 1, 2, 3, 4 మొత్తం 5 ఫైర్ ఇంజన్లు కనిపిస్తున్నాయి. మరోవైపు స్కై లిఫ్ట్లు కనిపిస్తున్నాయి. సో వాటన్నిటితోనే ఈ ఫైర్ మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకొచ్చినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఉపయోగిస్తున్నటువంటి ముఖ్యంగా ఈ మిషన్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం అధికారులను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. మిషన్కు సంబంధించి మిషను ప్రస్తుతం అధునాతన టెక్నాలజీతో కూడినటువంటి రోబోటిక్ మిషన్ ఇది. ఈ రోబోటిక్ మిషన్ ఎక్కడ వరకు అయితే లోపల ఫైర్ ఫైటర్స్ వెళ్ళి ఫైర్ ఫైటింగ్ అనేది చేయలేరో అక్కడకు ఈ మిషన్ ద్వారా వాటర్ను స్ప్రే చేసి మంటలను కంట్రోల్ చేయడం కావచ్చు, అలాగే పొగను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము అంటూ అగ్నిమాపక శాఖ అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఒకసారి చూడొచ్చు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.